హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం 2023 ఏప్రిల్ 29వ తేదీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆహార శుద్ధి గురించి. మన భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, అలాగే జనాభా పరంగా మొదటి స్థానంలో ఉంది, అవునా? అయితే మన దేశంలో వినియోగదారులు ఎక్కువ మంది ఉన్నారు. అలాగే మన భారతదేశంలో ఆహార శుద్ధి రంగం అనేది ప్రతి సంవత్సరం 15.2% వృద్ధితో ముందుకెళ్తూ ఉంది. అలాగే ప్రస్తుతం మొత్తం దేశ ఎగుమతుల్లో ఆహార శుద్ధి రంగం వాటా 10%గా ఉంది. 10% కన్నా ఎక్కువే అని చెప్పచ్చు. అయితే ఈ రంగంలో విదేశీ పెట్టుబడుల్ని 100% అనుమతించింది కేంద్ర ప్రభుత్వం. అలా అనుమతించిన తర్వాత మన దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలకి చాలా పోటీ అనేది ఎదురవుతూ వస్తుంది. దాన్ని తట్టుకునేందుకు కేంద్రం అనేది కొంత చేయూతనిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితి అనేది మరింత మెరుగుపడాలి అన్నట్లుగా ఈ ఆర్టికల్. అసలు ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి? ఇందులో రా మెటీరియల్స్ని ఈ ఇంటర్మీడియట్ గూడ్స్ గాను, అలాగే ఎడిబుల్ ఐటమ్స్ గాను ప్రాసెస్ చేసేటప్పుడు ఆ ప్రాసెసింగ్లో సైంటిఫిక్ నాలెడ్జ్ని, టెక్నాలజీని యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పెరిషబుల్ అలాగే అకేషనల్గా ఇన్ఎడిబుల్ ఫుడ్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువ యూజ్ చేసుకునేలాగా, షెల్ఫ్ స్టేబుల్గా ఉండేలాగా, ప్లీజెంట్ మీల్స్ని చేపట్టేలాగా కొన్ని వెరైటీ ఆఫ్ టెక్నిక్స్ని యూజ్ చేసి తయారు చేయటం జరుగుతుంది. అంటే దీని ద్వారా స్టోరబిలిటీ అనేది పెరుగుతుంది, పోర్టబిలిటీ అనేది పెరుగుతుంది, ప్యాలటబిలిటీ అనేది పెరుగుతుంది, అలాగే ఫినిష్డ్ ప్రోడక్ట్కి కన్వీనియన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. మన భారతదేశం ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్కి సంబంధించి సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్గా ఉంది. ఏ దేశం మొదటి స్థానంలో ఉంది? చైనా అన్నటువంటిది మొదటి స్థానంలో ఉంది. అయితే ఇలా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ ఎక్కువగా ఉన్నా కూడా ప్రాసెసింగ్ అనేటటువంటిది 10% కన్నా తక్కువగానే ఉంది. అలాగే మన భారతదేశం అనేది వరల్డ్స్ గ్రేటెస్ట్ లైవ్ స్టాక్ పాపులేషన్ ఉంది. కానీ అందులో మనం చూస్తే వాల్యూ అడిషన్ అనేటటువంటిది చాలా తక్కువగా ఉంది. మరి దీనికి ఉన్నటువంటి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఎదుర్కోవటానికి గవర్నమెంట్ ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది? మనం చూస్తే ఫుడ్ అండ్ ఆగ్రో బేస్డ్ ప్రాసెసింగ్ యూనిట్స్కి సంబంధించి, కోల్డ్ స్టోరేజెస్కి సంబంధించి ఏప్రిల్ 2015లో ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ నామ్స్ని దీనికి చేపట్టడం జరిగింది. అంతేకాకుండా FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్నటువంటిది దీనికి సంబంధించి ప్రోడక్ట్ బై ప్రోడక్ట్ అప్రూవల్ ఏదైతే ఉందో దాని నుంచి ఇప్పుడు అడిటివ్ బేస్డ్ అప్రూవల్ ప్రాసెస్కి చేంజ్ అవ్వటం జరిగింది. దేనికోసం? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని పెంచడం కోసం. అలాగే ఇందాకే చెప్పుకున్నాం, FDIకి సంబంధించి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని 100% మనం అలో చేయటం జరిగింది. అలాగే నాబార్డ్ అన్నటువంటిది, నాబార్డ్ అంటే ఏంటి? నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అంటాం. ఇది ఇన్వెస్ట్మెంట్ని, అంటే మెగా ఫుడ్ పార్కులను కానీ లేదా ప్రాసెసింగ్ యూనిట్స్ని నెలకొల్పేటప్పుడు దానికి కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ని ఇది ప్రొవైడ్ చేస్తుంది. అలాగే డెసిగ్నేటెడ్ ఫుడ్ పార్క్స్ అన్నటువంటి స్కీమ్ని తీసుకురావటం జరిగింది. 2019లో ఒక స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ ఫండ్ని 2,000 కోట్ల రూపాయలతో నాబార్డ్తో పాటు కలిసి సెటప్ చేయటం జరిగింది. దీని కింద ఏంటి? ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్స్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ ఇండివిజువల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానివ్వండి, అలాగే ఈ ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్స్ ద్వారా ప్రొడక్షన్ని మరింతగా పెంచాలి. అంటే ఇక్కడ ఏంటి? టెక్నాలజీని యూజ్ చేసి, వెరైటీ ఆఫ్ టెక్నిక్స్ని యూజ్ చేసి ఈ ఫినిష్డ్ ప్రోడక్ట్స్, ఎడిబుల్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన స్టోరబిలిటీని, ప్యాలటబిలిటీని, పోర్టబిలిటీని పెంచాలి అన్నటువంటి దీని యొక్క ఉద్దేశం. క్వశ్చన్ చూడండి, ఫుడ్ కాన్క్లేవ్ 2023 మన దేశంలో ఎక్కడ నిర్వహిస్తున్నారు అంటే ఎక్కడ? హైదరాబాద్లో. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, రహదారి ప్రమాదాల గురించి. మన భారతదేశంలో 2021లో 4 లక్షలకు పైగా ఇలాంటి రోడ్డు ప్రమాదాలు అనేవి జరిగాయి. అందులో 150,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా ఎన్నో లక్షల మంది గాయాల పాలవటం జరిగింది. అయితే ఇలా రోడ్డు ప్రమాద బాధితులకి నష్టపరిహారం అందించడానికి మోటార్ వాహనాల దావా ట్రిబ్యునల్స్ అనేవి పనిచేస్తూ ఉన్నాయి. కానీ ఇందులో దావాలు తేలటానికి చాలా ఏళ్లు పడుతూ ఉన్నాయి. దాంతో కొన్ని సందర్భాల్లో తీర్పు రాకముందే బాధితులు ప్రాణాలు కోల్పోతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో రీసెంట్గా సుప్రీంకోర్టులో ఒక కేసు విచారణకు వచ్చినప్పుడు న్యాయవాదులు ఏం చెప్పారు? రోడ్డు ప్రమాద బాధితులకి న్యాయం అనేది సరిగ్గా అందట్లేదు అన్నట్టుగా
ఈ సుప్రీంకోర్టు ముందుకు తీసుకురావటం జరిగింది. అయితే దానికి సంబంధించి సలహాలు సూచనలు అందించడానికి కోర్టు సహాయకుల్ని నియమించడం జరిగింది. ఇందులో సుప్రీంకోర్టు ఏమని తీర్పునిచ్చింది? రోడ్డు ప్రమాద బాధితులకి సత్వర న్యాయం దక్కేలాగా వాళ్ళు చేసినటువంటి సిఫార్సులని ప్రశంసిస్తూ ఒక తీర్పుని వెలువరించడం జరిగింది. అయితే ఈ కంటెక్స్ట్లో మనం చూస్తే ప్రతి సంవత్సరం ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో NCRB డేటా ప్రకారం చూస్తే 2021లో డ్రగ్స్, ఆల్కహాల్ వీటి యొక్క ఇన్ఫ్లుయెన్స్తో డ్రైవింగ్ చేస్తూ చనిపోయినటువంటి వాళ్ళలో 1.9% ఇలాంటి కేసెసే ఉన్నాయి. అంతేకాకుండా దాదాపు 90% మరణాలు అనేవి స్పీడ్ వల్ల, ఓవర్టేకింగ్ వల్ల, డేంజరస్ డ్రైవింగ్ వల్ల జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా 2019లో వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి డేటా ప్రకారం మనకి రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నటువంటి టాప్ 20 కంట్రీస్లో ఇండియా కూడా ఒకటి. మరి ఈ రోడ్డు ప్రమాదాలకు గల కారణాలేంటి? రీజన్స్ లేదా కాజెస్ అంటాము. ఏంటి? ఒకటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సరిగ్గా లేకపోవటం. అంటే ఏంటి? రోడ్స్, వెహికల్స్, అలాగే విజిబిలిటీ సరిగ్గా లేకపోవటం, రోడ్ డిజైన్ సరిగ్గా లేకపోవటం, ఇంజనీరింగ్ పద్ధతులు అనేవి సరిగ్గా లేకపోవటం, అలాగే ఆ రోడ్ కానివ్వండి, ఆ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ ఎలా ఉంది అన్నట్టుగా వీటన్నింటినీ బేస్ చేసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెఫిసిట్ అనేసి చెప్తాం. ఈ కండిషన్స్ అన్నీ కనుక సరిగ్గా లేకపోతే అవి యాక్సిడెంట్స్కి కారణమవుతాయి. రెండవది నెగ్లిజెన్స్ అన్నది ఒక కారణం. ఆల్కహాల్ తీసుకుని, డ్రగ్స్ తీసుకుని, లేదంటే ఇలా ఓవర్ స్పీడ్లో వెళ్ళటం కానివ్వండి, ఇలాంటివన్నీ. అలాగే రిస్క్ తీసుకునేటటువంటి స్వభావం. ఏమవుతుందిలే అన్నట్టుగా సీట్ బెల్ట్లు పెట్టుకోకుండా, హెల్మెట్లు పెట్టుకోకుండా డ్రైవింగ్ చేయటం. అలాగే డిస్ట్రాక్షన్ అంటే ఏం చెప్తాము? ఫర్ ఎగ్జాంపుల్, డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు, ఒక కాల్ వచ్చింది, మొబైల్ ఫోన్ని వాడకూడదు డ్రైవ్ చేసేటప్పుడు అనేసి మనకు ఒక రూల్ ఉంది. కానీ దాన్ని పట్టించుకుంటామా? పట్టించుకోం. మొబైల్ ఫోన్ ఒక పక్క వాడుతూ ఉంటాం, ఇంకో పక్క డ్రైవింగ్ చేస్తూ ఉంటాము. ఇది రోడ్ యాక్సిడెంట్స్కి ఒక మేజర్ కాజ్గా మారింది. అలాగే ఓవర్లోడింగ్ అన్నటువంటిది అంటే ఏంటి? కాస్ట్ తగ్గుతుంది కదా అనేసి పరిమితికి మించి ట్రాన్స్పోర్టేషన్ చేపట్టారనుకోండి, అలాంటప్పుడు కూడా ఈ ప్రమాదాలు అనేవి చోటు చేసుకుంటాయి. అలాగే అవేర్నెస్ అనేది సరిగ్గా లేకపోవటం వల్ల, అంటే సేఫ్టీ ఫీచర్స్ అయినటువంటి ఎయిర్ బ్యాగ్స్, యాంటీ లాక్ బార్కింగ్ సిస్టమ్ ఇలాంటి వాటి మీద సరైన అవగాహన లేకపోవటం వల్లను. అలాగే వీక్ వెహికల్ సేఫ్టీ స్టాండర్డ్స్ అనేవి ఉన్నాయి మన భారతదేశంలో. వీటన్నింటి వల్ల కూడా మన దేశంలో రోడ్డు ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అది ఇటు ఎకానమీకి, ఇటు సోషల్గాను, అటు జెండర్ స్పెసిఫిక్గాను ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. మరి దీనికోసం గవర్నమెంట్ ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది? మోటార్ వెహికల్స్ అమెండ్మెంట్ యాక్ట్ 2019ని తీసుకొచ్చింది. రోడ్ సేఫ్టీ జోన్స్ని ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే 3 టైర్ సిస్టమ్ని, ఒక న్యూ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ని తీసుకురావటం జరిగింది. స్పీడ్ డిటెక్షన్ డివైజెస్ని ఏర్పాటు చేయటం, రాడార్ గన్ అన్నటువంటి దీనికి సంబంధించి ట్రాఫిక్ పోలీసులు యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే సేఫ్టీ మెజర్స్ అయినటువంటి స్పీడ్ హంప్స్ కానివ్వండి, ప్లాట్ఫామ్స్ రేజ్డ్గా ఉండటం, అలాగే రౌండ్ అబౌట్స్ని ఏర్పాటు చేయటం, ఆప్టికల్ మార్కింగ్స్ లాంటివి చేయటం, వీటన్నిటి వల్ల రోడ్ యాక్సిడెంట్స్ని తగ్గించడానికి చాలా ఇవి హెల్ప్ అవుతున్నాయి. అలాగే సెంటర్ స్టేట్ కోఆర్డినేషన్ అనేది ఇక్కడ సరిగ్గా ఉండాలి. అంతేకాకుండా గ్లోబల్గా మనకి బ్రెజిలియా డిక్లరేషన్ ఆన్ రోడ్ సేఫ్టీ అన్నటువంటి దాన్ని 2015లో తీసుకొచ్చాము. మనకేంటి? ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ SDG 3.6 దీని కింద లక్ష్యం ఏంటి? 2030 నాటికి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్కి సంబంధించిన డెత్స్ని, ఇంజురీస్ని సగానికి తగ్గించాలన్నటువంటిది లక్ష్యం. అవునా? అలాగే 2021 నుంచి 2030ని డికేడ్ ఆఫ్ యాక్షన్ ఫర్ రోడ్ సేఫ్టీ అన్నట్టుగా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అన్నటువంటిది రిజల్యూషన్ని తీసుకొచ్చింది. అలాగే మనకి ఇంటర్నేషనల్ రోడ్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ అన్నటువంటిది వచ్చింది. మన ఇండియాలో అయితే మోటార్ వెహికల్స్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 అనేసి, క్యారేజ్ బై రోడ్ యాక్ట్ 2007 అనేసి, కంట్రోల్ ఆఫ్ నేషనల్ హైవేస్ ల్యాండ్ అండ్ ట్రాఫిక్ యాక్ట్ 2000 అనేసి, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ 1998 అనేసి, ఇలాగా చాలా ఇనిషియేటివ్స్ని ఇటు గ్లోబల్గాను, ఇటు భారతదేశంలోనూ చేపట్టడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యుద్ధ సైన్యానికి సంబంధించి ప్రైవేటీకరణ. మనం చూస్తే ఇది ఇప్పటిదా కాదు, ఎప్పటి నుంచో ఉంది. అమెరికా, బ్రిటన్లలో ప్రైవేట్ సైనిక కంపెనీలు అనేవి ఉన్నాయి. వీటిని ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా లాంటి దేశాలు వీటి సేవల్ని ఉపయోగించుకుంటున్నాయి. మనం చూస్తే ఆఫ్రికాలో రష్యా ఆర్థిక, సైనిక ప్రాబల్యాన్ని పెంచుకోవాలి అన్నట్టుగా వాగ్నర్ గ్రూప్ అనేది ఏర్పాటు చేయటం జరిగింది. అందులో దాదాపు 30,000 మంది కిరాయి సైనికులు ఉన్నారు. అంతేకాకుండా
మనం చూస్తే ఈ ఉక్రెయిన్లో బాహ్మూట్ నగరాన్ని ఈ వాగ్నర్ గ్రూప్ అనేది మేము కైవసం చేసుకున్నామన్నట్టుగా ప్రకటించింది. ప్రస్తుతం సూడాన్లో జరుగుతున్న అంతర్యుద్ధంలో కూడా ఈ వాగ్నర్ గ్రూప్ ప్రమేయం ఉంది అన్నట్టుగా ఒక వాదన అనమాట. ఎందుకని అంటే సూడాన్లో బంగారం, మాంగనీస్, సిలికాన్, యురేనియం ఇలాంటి భారీ నిక్షేపాలు ఉన్నాయి, దాని మీద రష్యా అనేది కన్నేసింది అనేసి. మనం చూస్తే 1993 నుంచి 2019 వరకు సూడాన్ని పరిపాలించినటువంటి ఒమర్ అల్ బషీర్ ఈయన తమ దేశంలో బంగారం నిక్షేపాలను వెలికి తీయటానికి ఇన్వెస్ట్ అనేటటువంటి ఒక రష్యన్ సంస్థకు లైసెన్స్ ఇచ్చారు. ఆ సంస్థల్ని నెలకొల్పిందే వాగ్నర్ గ్రూప్. అయితే 2019లో అల్ బషీర్ని కూలదోసి అధికారంలోకి 2 సేనా నాయకులు వచ్చారు. అందులో ఒకరు జనరల్ మహమ్మద్ హుందాన్ దగాలో. ఇతను బంగారు గనుల్ని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా వాగ్నర్ గ్రూప్తో వ్యాపార సంబంధాలను కొనసాగిస్తూ ఉన్నారు. అయితే చాద్ అనేటటువంటి దేశంలో కూడా ఈ వాగ్నర్ గ్రూప్ తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ దేశంలో అంతర్యుద్ధం అనేది నడుస్తోంది. అందులో కూడా ప్రభుత్వం తరపున దాదాపు 19 మంది వాగ్నర్ శిక్షకులు పోరాడుతూ ఉన్నారు. అలాగే ఈ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ కంట్రీలో అరుదైనటువంటి కలప, బంగారం నిక్షేపాలు అనేవి ఉన్నాయి. అలాగే లిబియా, మాలి దేశాల్లో కూడా ఈ వాగ్నర్ గ్రూపుకు సంబంధించినటువంటి సైనికులు పోరాటాలను నిర్వహిస్తూ ఉన్నారు. ఇలాగా యుద్ధ సైన్యానికి సంబంధించి ప్రైవేటీకరణ అనేది జరుగుతూ ఉంది. అంటే కొంత డబ్బును తీసుకుని ప్రభుత్వాల తరపున పోరాట విధులను నిర్వహించేటటువంటి ప్రైవేట్ సైనిక కంపెనీలు అనేటటువంటివి మరింతగా పెరుగుతున్నాయి అన్నట్టుగా ఈ ఆర్టికల్. క్వశ్చన్ చూడండి, యుద్ధ సైన్యానికి సంబంధించి ప్రైవేటీకరణ గురించి తెలపండి అంటే మనకి ఇవి తెలియాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు, ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి మనం విపత్తుల్ని 2 రకాలుగా కేటగరైజ్ చేస్తాము. అవేంటి, ఒకటి న్యాచురల్ డిజాస్టర్స్, 2 మ్యాన్ మేడ్ లేదా ఆంథ్రపోజెనిక్ డిజాస్టర్స్ అని పిలుస్తాం. అందులో న్యాచురల్ డిజాస్టర్స్ అంటే ఏంటి, వాల్కనోస్ కానివ్వండి, సునామీస్ కానివ్వండి, ఎర్త్క్వేక్స్ కానివ్వండి, వీటిని న్యాచురల్ డిజాస్టర్స్ అంటాము. వాటిని మనం కంట్రోల్ చేయలేము, బట్ వాటి యొక్క ఎఫెక్ట్స్ని మనం మిటిగేట్ చేయగలం. అయితే రెండవది ఏంటి, ఆంథ్రపోజెనిక్ లేదా మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ లేదా మానవ కారక విపత్తులు అంటాము. ఈ మానవ కారక విపత్తులు అనేవి ఎందుకు ఏర్పడతాయి అంటే మనం చేసేటటువంటి తప్పిదాలు, మనం చేసేటటువంటి నిర్లక్ష్యం, మానవ ప్రమేయం, వీటన్నింటి వల్ల ఈ విపత్తులు అనేవి ఏర్పడతాయి. అయితే ఇందులోకి వచ్చేసరికి కొన్ని ఎగ్జాంపుల్స్ని ఇక్కడ ఇచ్చారు. అవేంటి, అణ్వాయుధాలు అన్నటువంటివి ఒకటి, అవునా. అలాగే అణ్వాయుధాలు కానివ్వండి, రసాయన ఆయుధాలు కానివ్వండి, రేడియోధార్మిక ఆయుధాలు, పారిశ్రామిక విపత్తులు, యాంథ్రాక్స్ అన్నటువంటిది, రెసిన్, టాక్సిన్, మసూచి, ప్లేగ్, ఇవన్నీ కూడా మానవకారక విపత్తుల కిందకే మనం కేటగరైజ్ చేస్తాము. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. క్వశ్చన్ చూడండి, విపత్తు నిర్వహణ మానవకారిక విపత్తుల గురించి తెలపండి అంటే ఇదిగో మానవకారిక విపత్తుల్ని ఇలా కేటగరైజ్ చేస్తాము. రసాయన విపత్తులు అనేసి, పారిశ్రామిక విపత్తులు అనేసి, రేడియోధార్మిక విపత్తులు అనేసి, అణ్వాయుధాలు అనేసి, ఇలాగా వివిధ రకాలుగా కేటగరైజ్ చేస్తాము అన్నట్టుగా మనం రాయాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన్ కీ బాత్ గురించి. మన్ కీ బాత్, దీనినే మన ప్రధాని నరేంద్ర మోదీ యొక్క బ్రెయిన్ చైల్డ్గా మనం చెప్పచ్చు. దీన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 2014వ సంవత్సరం అక్టోబర్ 3వ తేదీన మొదటిసారిగా మన్ కీ బాత్ కార్యక్రమం అనేది జరిగింది ఆల్ ఇండియా రేడియోలో. అయితే ఇది ఒక ఇన్క్లూజివ్ ప్లాట్ఫామ్గా మారిపోయింది. నేషనల్, ఇంటర్నేషనల్ ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి అన్ని మ్యాటర్స్ని కూడా ఇందులో మాట్లాడటం జరుగుతోంది. పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది పెరుగుతూ వస్తోంది. మనం చూస్తే ఇప్పుడు 100వ మన్ కీ బాత్ ప్రోగ్రాం అనేది జరగబోతున్నటువంటి నేపథ్యంలో దీనికి చాలా ప్రాముఖ్యత అనేది ఏర్పడింది. ప్రతి నెల చివరి ఆదివారం ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. అయితే ఇక్కడేంటి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వ్యక్తులు, విశేషాలని ప్రధాని నరేంద్ర మోదీ ఏ రోజులను ప్రస్తావించారన్నట్టుగా ఇక్కడ చెప్పారు. క్వశ్చన్ చూడండి, మొదటి మన్ కీ బాత్ కార్యక్రమం ఎప్పుడు మొదలైంది అంటే 2014వ సంవత్సరం అక్టోబర్ 3వ తేదీన ఆల్ ఇండియా రేడియోలో ఇది జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, రేపు జరగబోతున్నటువంటి 100వ మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా దీన్ని బ్రాడ్కాస్ట్ని మరింతగా విస్తృతం చేయాలి అన్నట్టుగా 91 FM ట్రాన్స్మిటర్లని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడం జరిగింది. ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంటాం FM అంటే. ఈ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ రేడియో సేవల్ని గ్రామీణ ప్రాంతాలకు కూడా అందించాలనే లక్ష్యంతో 91 FM ట్రాన్స్మిటర్లని ప్రధాని ప్రారంభించడం జరిగింది. దీని కింద ఏంటి,
టెక్నాలజీ ప్రజాస్వామీకరణ కోసం మా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. తమ తరానికి రేడియోతో చాలా భావోద్వేగ అనుబంధం అనేది ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడేంటి, మన భారతదేశం అన్నటువంటిది స్వచ్ఛ భారత్ అభియాన్, బేటీ బచావో బేటీ పడావో, హర్ ఘర్ తిరంగా ఇలాంటి చాలా కార్యక్రమాలని ఈ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రజా ఉద్యమాలుగా మార్చడం జరిగింది. అంతేకాకుండా ఆల్ ఇండియా రేడియో బృందంలో నేను ఒక భాగమే అన్నట్టుగా చెప్పటం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు 91 FM ట్రాన్స్మిటర్లను ప్రారంభించాము. దేశం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలి అంటే ఆధునిక టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి రావటం అవసరం. ఈ డిజిటల్ ఇండియా వల్ల ఈ రేడియో శ్రోతల సంఖ్య పెరగటమే కాకుండా కొత్త ఆలోచన విధానం అనేది కూడా పెరుగుతుంది. ప్రతి ప్రసార మాధ్యమంలో కూడా ఒక విప్లవం కనిపిస్తోంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. అంటే వెనుకబడిన ప్రాంతాల్లో కూడా ప్రజలకి విద్య, వినోద సమాచారం అనేది చేరుతోంది అన్నట్టుగా చెప్పారు. క్వశ్చన్ చూడండి, ఎఫ్ఎం సేవల్ని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించే దిశగా ఎన్ని ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లని ప్రధాని మోడీ ప్రారంభించారు అంటే ఎన్ని? 91. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, తెలంగాణ నూతన సచివాలయం గురించి. తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ ఉన్నటువంటి సచివాలయాన్ని కూలదోసి పాతదైపోయింది అన్నటువంటి కారణంతో, అక్కడ ప్లేస్ సరిగ్గా సరిపోవట్లేదు అన్నటువంటి కారణంతో దాన్ని పడేసి కొత్త సచివాలయాన్ని నిర్మిస్తోంది. ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ని చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. అయితే దీనికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును పెట్టారు. అయితే ఈ బిల్డింగ్ యొక్క సేలియంట్ ఫీచర్స్ ఏంటి అన్నట్టుగా మనకి తెలియాలి. ఈ సెక్రటేరియట్ని డెక్కని మరియు కాకతీయ స్టైల్లో నిర్మించటం జరిగింది. ఇందులో మొత్తం 34 డోమ్స్ ఉన్నాయి. అందులో 2 వచ్చేసరికి ఫ్రంట్ ఎలివేషన్లో మరియు రియర్ ఎలివేషన్లో ఉన్నాయి. ఈ టాలెస్ట్ డోమ్ మీద 165 అడుగుల ఎత్తైనటువంటి నేషనల్ ఎంబ్లెమ్ని కూడా పెట్టారు. అయితే ఓవరాల్ మాస్టర్ ప్లాన్ వచ్చేసరికి సెక్రటేరియట్ బిల్డింగ్ అనేసి, విజిటర్స్కి సంబంధించి యాన్సిలరీ బిల్డింగ్స్, పోలీస్ పర్సనల్స్ ఉండేలాగా, ఫైర్ డిపార్ట్మెంట్, అలాగే యూటిలిటీ బిల్డింగ్, టెంపుల్, మాస్క్, చర్చ్ ఇలా అన్నింటినీ ఇందులో ఏర్పాటు చేయటం జరిగింది. అంతేకాకుండా ఈ కాంప్లెక్స్ని మోడర్న్ అమ్యూనిటీస్తో, అంటే కాన్ఫరెన్స్ హాల్స్ కానివ్వండి, విజిటర్ లాంజెస్, డైనింగ్ హాల్స్ ఇలాంటి వీటన్నింటితోనూ ఈ కాంప్లెక్స్ని కన్స్ట్రక్ట్ చేయటం జరిగింది. దీని మొత్తం బిల్టప్ ఏరియా వచ్చేసరికి 8,58,000 స్క్వేర్ ఫీట్స్. అలాగే ఈ కాంప్లెక్స్ యొక్క టోటల్ హైట్ వచ్చేసరికి 265 అడుగుల ఎత్తుంది. అంతేకాకుండా మొత్తం సెక్రటేరియట్ బిల్డింగ్ 27 ఎకరాల్లో విస్తరించి ఉంది. అందులో బిల్డింగ్ 2.45 ఎకరాలు ఉంటే ల్యాండ్స్కేప్ వచ్చేసరికి 7.72 ఎకరాల్లో ఉంది. సెంట్రల్ కోర్ట్ యార్డ్ 2.2 ఎకరాల్లో ఉంది. అయితే ఈ సెక్రటేరియట్లోకి వచ్చేసరికి 560 కార్లు, 700 టూ వీలర్స్కి పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్గా ఉంది. క్వశ్చన్ చూడండి, తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభ కార్యక్రమం ఎప్పుడు జరగబోతోంది అంటే ఎప్పుడు? ఏప్రిల్ 30వ తేదీన, అంటే రేపటి రోజున. మన లాస్ట్ ఆర్టికల్ చూడండి, రీసెంట్గా గ్యాంగ్స్టర్ అయినటువంటి అతీక్ అహ్మద్ అలాగే అతని యొక్క సోదరుడైనటువంటి అష్రాఫ్ వీళ్ళిద్దరూ పోలీసుల కస్టడీలో ఉండగానే, అంటే పోలీసుల ఎదురుగానే వీళ్ళని హత్య చేయటం జరిగింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కొన్ని ప్రశ్నలను వేసింది. అసలు అతీక్ని ఆసుపత్రికి తీసుకొస్తారని నిందితులకి ముందే ఎలా తెలుసు? మనం చూస్తే ఆసుపత్రి గేట్ నుంచి వాళ్ళని లోపలికి అంబులెన్స్లో ఎందుకు తీసుకెళ్లలేదు? అసలు మీడియా సమక్షంలో వాళ్ళని ఎందుకు ఊరేగింపుగా నడిపిస్తూ తీసుకెళ్లారు? అతీక్ పోలీస్ కస్టడీలో ఉండగా, మీడియా చూస్తూ ఉండగా షూటర్లు అసలు హత్యకి ఎలా తెగించగలిగారు అన్నట్టుగా యూపీ ప్రభుత్వం తరపున హాజరైనటువంటి సీనియర్ అడ్వకేట్ అయినటువంటి ముకుల్ రోహత్గి, ఇతన్ని జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ అలాగే జస్టిస్ దీపాంకర్ దత్తా, అంటే ద్విసభ్య ధర్మాసనం అన్నటువంటిది ప్రశ్నల్ని వేయటం జరిగింది. ఈ దర్యాప్తు యొక్క పురోగతి మీద మాకు ఒక రిపోర్ట్ ఇవ్వండి అన్నట్టుగా సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ఇంకో కేసులో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఏం చెప్పింది? దేశంలో మత సామరస్యానికి భంగం వాటిల్లేలాగా విద్వేష ప్రసంగాలు చేసే వాళ్ళ మీద సుమోటో కేసులు నమోదు చేయండి అన్నట్టుగా ఇటు రాష్ట్రాలు ఇటు కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. లేదు అంటే కోర్టు ధిక్కార చర్య తప్పదు అన్నట్టుగా ఆదేశించిందనమాట. ఈ కంటెక్స్ట్లో ఇక్కడ క్వశ్చన్ చూడండి, లా కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క 267వ నివేదిక ప్రకారం ద్వేషపూర్వక ప్రసంగం అంటే ఏంటి అంటే హేట్ స్పీచ్ అంటాము. హేట్ స్పీచ్ అంటే ఏంటి? ఎవరైనా ఒక భయాన్ని కలిగించేలాగా లేదంటే ఒక వైలెన్స్ని కలిగించేలాగా రిటర్న్గా కానీ, స్పోకెన్ వర్డ్స్లో కానీ, సైన్ ఇవ్వటం కానీ, అంటే సింబల్స్ ఇవ్వటం కానీ, విజిబుల్ రిప్రజెంటేషన్లో కనుక ఎవరైనా ఈ హేట్రెడ్ని కనుక తీసుకొస్తే అది రేస్కి సంబంధించి, ఎథ్నిసిటీ, జెండర్, సెక్షువల్ ఓరియంటేషన్, రిలీజియస్ బిలీఫ్ ఇలా ఏదైనా కానివ్వండి,
ఇలా గ్రూప్ ఆఫ్ పర్సన్స్కి సంబంధించి అగెనెస్ట్గా హేట్రెడ్ని తీసుకొచ్చేలాగా ఉన్నటువంటి ఆ మాటల్ని హేట్ స్పీచ్ అనేసి మనం చెప్పటం జరుగుతుంది. ఎన్సీఆర్బీ ప్రకారం ఇలాంటి కేసెస్ అనేవి మరింత పెరుగుతూ వస్తూ ఉన్నాయి. అయితే వీటికి సంబంధించి ఇండియన్ పీనల్ కోడ్లో కానివ్వండి, అలాగే సుప్రీంకోర్టు రామ్జీలాల్ మోదీ కేసులో కానివ్వండి, అలాగే సూపరింటెండెంట్ సెంట్రల్ ప్రిజన్ ఫతేహ్గర్ వర్సెస్ రామ్ మనోహర్ లోహియా కేసులో కానివ్వండి, వీటిలో ఈ హేట్ స్పీచ్ గురించి సుప్రీంకోర్టు అన్నటువంటిది ప్రస్తావించింది. అయితే ఇప్పుడు ఈ హేట్ స్పీచ్ లాస్కి సంబంధించి నీడ్ ఏంటి అంటే ఇంటర్ప్రిటేషన్ని ఖచ్చితంగా చేయాలి. అసలు ఏంటి హేట్ స్పీచ్ అంటే అన్నట్టుగా. అలాగే హేట్ స్పీచ్కి సంబంధించినటువంటి స్టాట్యూట్స్ని సెక్షన్ 295A అన్నటువంటిది చెప్తోంది. అలాగే క్లారిటీ అన్నటువంటిది చట్టాలకి సంబంధించి లేదు. కాబట్టి వీటన్నింటినీ రిజాల్వ్ చేసి ఒక ఫ్రీ మరియు డెమోక్రటిక్ సొసైటీని క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఇప్పుడుంది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్కి చైనాకి మధ్య ఉన్న మెక్మహాన్ రేఖని అంతర్జాతీయ సరిహద్దుగా ఇటీవల ఏ దేశం అధికారికంగా గుర్తించింది అంటే ఏ దేశం? అమెరికా. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి ఇటీవల GI ట్యాగ్ని పొందిన మిర్చా రైస్ ఏ రాష్ట్రానికి చెందింది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.